రింగ్ లైట్ గురించి. సో ఇది మనకి ట్రైపాడ్ స్టాండ్తో అవైలబుల్ ఉంది మార్కెట్లో. సో నేను ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను. సో చాలా రీజనబుల్ ప్రైజెస్ నాకు ఆఫర్లో వచ్చింది. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నట్టయితే ఒకసారి వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేసి సో మీరు కూడా బై చేయొచ్చు. సో నేను ఇక్కడ మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ ఎల్ఈడి రింగ్ లైట్ అనేది ఒక బాక్స్లో వచ్చింది. సో మనకి డ్యామేజ్ అయితే ఏం రాలేదు, పీస్ పర్ఫెక్ట్ వచ్చింది. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో అందుకే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఎల్ఈడి లైట్ విత్ సెల్ఫీ స్టిక్లా వచ్చింది మధ్యలో. సో అలానే కింద మనకి ట్రైపాడ్ స్టాండ్ కూడా వచ్చింది. సో ఇది 5 feet ఉంటుంది. సో 5 feet కాకుండా మనకి అడ్జస్టబుల్ నాబ్స్ కూడా ఇచ్చారు. 4 నాబ్స్ ఇచ్చారు, నేను చూపిస్తున్నా కదా కింద. సో ఇదేంటంటే మనకి హైట్ ఎంత కావాలితే అంత మనకి అడ్జస్ట్ చేసుకుని ఆ నాబ్ని లాక్ వేసుకున్నట్టయితే మనకి మన వీడియో ఎంత హైట్లో కావాలన్నా మనకి వీడియో నీట్గా క్లారిటీగా వస్తుంది. సో ఇవే కింద చూపించిన 4 నాబ్స్. సో ఈ పైన ఎల్ఈడి రింగ్ లైట్ ఉంది కదా, అది మనం కింద స్క్రూ అనేది వాడు ప్రొవైడ్ చేశాడు. సో అక్కడ దాన్ని అంటే ఆ ప్లేస్లో దాన్ని పెట్టి సో రొటేట్ చేసినట్టయితే అది టైట్ అవుతుంది. సో టైట్ అయ్యి పర్ఫెక్ట్ ఫిట్నెస్ అనేది మనకి అయిపోయింది. సో ఇది మనకి పైన ఎల్ఈడి లైట్ ఉంది కదా, సో మధ్యలో మనకి సెల్ఫీ స్టిక్లా ఇచ్చారు కదా. సో అది 5 kgs వరకు మన మొబైల్ అయినా ఏదైనా సరే 5 kgs వరకు మనకి అది వెయిట్ని బేర్ చేస్తుంది. సో ఈ పక్కన ఉంది కదా, సో అది అడ్జస్ట్ చేసుకునేది. సో ఎల్ఈడి లైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఓన్లీ 4 sides మాత్రమే అది రొటేట్ అవుతుంది. ఎల్ఈడి లైట్ అంటే లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ మాత్రమే అది అడ్జస్టబుల్. సో నాట్ 360 degrees. బట్ ఈ సెల్ఫీ స్టిక్ మాత్రం 360 degrees మనం కెమెరాని రొటేట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఇదొకటి, ఓన్లీ 4 sides మాత్రమే ఆ ఎల్ఈడి లైట్ అనేది రొటేట్ అవుతుంది. సో మనకి అది కూడా అంతే. ఫ్రంట్ కావాలితే ఫ్రంట్ దాన్ని బెండ్ చేసుకుని పక్కనున్న ఆ బటన్ ఉంది కదా, సో దాన్ని మనం టైట్ చేసినట్టయితే లాక్ అయిపోతుంది. సో మనకి ఎక్కడ ఫోన్ పడిపోవడం అలాంటిది ఏమీ ఉండదు. సో నేను ఇప్పుడు మీ ముందే టెస్ట్ చేస్తున్నా, ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం. సో ఈ స్టాండ్ కూడా అడ్జస్టబుల్, మనకి ఎంత హైట్ కావాలితే అంత హైట్ దాన్ని అడ్జస్ట్ చేసుకుని కింద నాబ్ని లాక్ వేసుకున్నట్టయితే మనకి వీడియో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను ఇక్కడ పవర్ సప్లై కూడా ఇచ్చేసాను. సో పవర్ సప్లై ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి ఒక పవర్ బటన్ అనేది ఇచ్చారు. సో అంటే ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో ఇందాక నేను చెప్పాను కదా, సో ఇదే ఎల్ఈడి లైట్ రొటేట్ చేసుకోవడానికి ఆ పక్కన నాబ్ని లాక్ చేసుకోవచ్చు. సో నేను అంతా టెస్ట్ చేస్తున్నా ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అంటే అమెజాన్ స్టోర్లోకి వెళ్ళి చూడొచ్చు అసలు ఎలా ఉంది ఏంటి, రివ్యూస్ అన్నీ కూడా మీరు కూడా చూడొచ్చు. నేను రివ్యూ చూసే తీసుకున్నాను ఇది చాలా బాగుంది అని చెప్పి. సో నా రివ్యూ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మనకి ఛార్జర్ ఉంటుంది కదా ప్లగ్, సో అలానే ఇచ్చాడు దీనికి కూడా. మనం సో ఛార్జింగ్ లాగే దానికి పెట్టుకున్నట్టయితే ఇది ఆన్ అండ్ ఆఫ్ కాబట్టి మనకి పవర్ సప్లై కూడా దీనికి ప్రొవైడ్ అవుతుంది. సో ఇది నేను చూపించాను కదా, సో ఫస్ట్ బటన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, అది పవర్ బటన్. సో నేను ఇప్పుడు ఆన్ చేశాను.
సో నేను అన్నీ చెక్ చేస్తున్నా, విత్ లైట్ వితౌట్ లైట్. సో ఇంట్లో లైట్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది, బ్రైట్నెస్ లేనప్పుడు ఎలా వస్తుంది అన్నీ టెస్ట్ చేస్తున్నా. సో నేను ఇక్కడ నా మొబైల్ కూడా ఒకసారి దానికి పెట్టి ఎలా వస్తుందో ఏంటో కూడా నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నా. సో పవర్ బటన్ కింద మైనస్ బటన్ ఉంది కదా, సో మైనస్ బటన్ ఏంటి అంటే మనకి బ్రైట్నెస్ ఎంత కావాలితే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ కావాలితే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలితే తక్కువ, మనకి వీడియోని బట్టి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈవెన్ ఇక్కడ ప్లస్ బటన్ కూడా ఇచ్చారు. సో మనకి ఇంకా బ్రైట్నెస్ ఎక్కువ కావాలితే బ్రైట్నెస్ కోసం కూడా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి పవర్ లేకపోతే ఇది వర్క్ అవ్వదు. సో నేను ఈ ఎల్ఈడి రింగ్ లైట్లో ఒక 2 డ్రాబ్యాక్స్ అనేవి నేను అబ్జర్వ్ చేశాను. ఒకటి ఏంటంటే ఆ ఎల్ఈడి లైట్ అనేది 360 డిగ్రీస్ మూవబుల్ కాదు, అండ్ ఇది పవర్ లేకపోతే వర్క్ అవ్వదు. సో ఈ 2 డ్రాబ్యాక్స్ తప్పితే ఇంకా మిగిలినవన్నీ చాలా చాలా బాగుంది. సో ఇక్కడ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అలానే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లైట్ కలర్ షేడ్స్ కూడా మారుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి.